కేశవరావు జాదవ్ అంటే అసలు తెలంగాణ ఉద్యమానికి వెన్నుపూస ఆయనే. ఆయన లేకపోతే తెలంగాణ లేదు. రకరకాల వాళ్ళు మేము తెచ్చినాం అని చెప్పుకోవచ్చు. జాదవ్ గారు ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు కాదు. ఆయన నమ్మింది సోషలిజం వస్తే కూడా తెలంగాణ సంతృప్తి పడలేదు. సోషలిజం వస్తేనే సంతృప్తి పడతా అని చెప్పిండు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆయన చెప్పింది సమానత ఆయా క్యా దేశమే, ఆయా సమాజవాద ఆయా క్యా, సమాజం బాగుపడాలంటే సమానత్వం రావాలి, కులాలుగా పోవాలి, మతాలు పోవాలి, వర్గాలు పోవాలి, అన్నీ పోతేనే సమానత్వం వస్తేనే సంతోషిస్తానని అన్నాడు ఆయన. మొదటి నుంచి ఆయన ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అను, సామ్యవాద తెలంగాణ కావాలి ఆయన నినాదం అది. ఒక్క తెలంగాణ భౌగోళికంగా ఏర్పడితే కాదు ఆయన నమ్మింది. ఆయన లేకపోతే తెలంగాణ లేదు. ఆయన, జ్వాలాముఖి, ఎంటీ ఖాన్, తర్వాత జయశంకర్, వీళ్ళంతా క్లాస్మేట్స్. జయశంకర్ని హైదరాబాద్ తీసుకొచ్చింది ఆయన. క్యా కర్ రే తుమ్, వరంగల్ మే క్యా కర్ రే, ఆ హైదరాబాద్కు అని చెప్పి కోప్పడి. ఎందుకంటే ఈయన మాతృభాష మరాఠీ అయింది, చదువుకుంది ఉర్దూ మీడియం అయింది, వృత్తి ఏమో ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన తెలుగు కష్టం ఆయనకు. అందుకని నువ్వు తెలుగులో మాట్లాడు రా అని చెప్పి తీసుకొచ్చి మీటింగ్లో మాట్లాడించేదాన్ని. ఆయన అనేక విషయాలు, ఒకటి కాదు చెప్పాలంటే చాలా ఉంది. 52 ఉద్యమంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు నార్మల్కి గో బ్యాక్ ఉద్యమంలో ఆయన అందరికంటే ముందున్నాడు. ఆయన ఒలంపస్ పత్రిక పెట్టిండు, మ్యాన్ కైండ్ పత్రిక పెట్టిండు. మా నారాయణ తోటి పెట్టించింది అది పత్రిక హిందీ, కానీ తెలుగు టైటిల్ దానికి యువ పోరాటం. అది హిందీలో ఉండేది, టైటిల్ ఏమో తెలుగు యువ పోరాటం, యువకుల పోరాటం అని. కానీ భాష అంతా హిందీలో ఉండేది, స్క్రిప్ట్ అంతా హిందీలో ఉండేది. నారాయణ అన్ని కలిసి తిరిగేది, ఎక్కడెక్కడో గౌలుగూడాలు ప్రింట్ చేసి అందరికీ, ఈయన తిరిగి అందరికీ పంచేది, రాయించేది. నా దగ్గరికి వచ్చి అందరి దగ్గరికి వచ్చి రాయించి ప్రింట్ చేయించి పైసలు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, ఆయన చేసేది. హైదరాబాదులో తెలంగాణ అస్తిత్వాన్ని తను ఒక సింబల్గా ఆ టైంలో నిలబడ్డ జాదవ్ సార్, ఆయనను మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాల్సిందే, ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిందే, పాఠ్య పుస్తకాల్లో పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ట్యాంక్ బండ్ మీద కూడా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇవాళ మన పృథ్వీరాజు యాదవ్ అన్న కొట్లాడుతున్నాడు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టింది ఇక్కడ, ఇంకో దగ్గర మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు, అంతకుముందు రోషయ్య విగ్రహం పెట్టిండ్రు. కానీ తెలంగాణలో ఈ పర్సనాలిటీకి మించిన పర్సనాలిటీ ఏమున్నది? మన పాఠం యాదగిరి అన్న కూడా చెప్పిండు, గద్దరన్న, చాలా గొప్ప గొప్ప పర్సనాలిటీస్. ఇవాళ ట్యాంక్ బండ్ మీద 34 విగ్రహాలు ఉన్నాయి. ప్రతి విగ్రహానికి ఇంకో విగ్రహానికి 50 నుంచి 60 మీటర్ల దూరం ఉన్నది. పెట్టుకోవచ్చు, ఇంకా 34 పెట్టుకోవచ్చు, మధ్యలో ఒకటి. ఆ 34 విగ్రహాలలో 26 విగ్రహాలు ఆంధ్ర విగ్రహాలే ఉన్నాయి. అందులో అగ్రకులాలే ఎక్కువ ఉన్నాయి. అవి ఇవాళ వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ స్థలం, అది మిలియన్ మార్చ్ స్థలం, అనేక త్యాగాలకు నిలయం తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. హైదరాబాద్లో ఇన్ని ప్లేస్లలో మన వాళ్ళ విగ్రహాలు లేవు, మన చరిత్ర లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం మన ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీ చేస్తున్నా అని చెప్పేసి ఉద్యమ ద్రోహుల్ని రాజకీయ పార్టీలు తీసుకొని అది అంతే చేసింది. ఇవాళ అది కాదు, ఉద్యమకాలని అణచివేస్తున్నది అనేది మళ్ళీ ఇవాటి ప్రభుత్వాన్ని తీసుకొస్తే కూడా ఇంకా దానికంటే కూడా ఘోరంగా సీమాంధ్ర పాలకుల ఏజెంట్గా మారి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, ఓవరాల్గా తెలంగాణ మీద సీమాంధ్ర విగ్రహాలు పెట్టి ఒక అత్యాచారం చేస్తున్నాడు. మనం ఇవాళ చేయాల్సిన పని ఏంది? వాస్తవానికి మనం బలం ఉంటే అవన్నీ తీసి పడేసేయాలి, ఆంధ్రకు ప్యాక్ చేసి పంపించాలి. సరే, కనీసం మనం అవి ప్యాక్ చేసి పంపించలేము అనుకుంటే కనీసం మన విగ్రహాలు మనమైన ట్యాంక్ బండి మీద పెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇవాళ పాలకులకు చిత్తశుద్ధి లేదు. పాలకుడు సీమాంధ్ర ఏజెంట్ కనుక ఒకప్పుడు తెలంగాణ కోసం ఎంత మిలిటెంట్గానైతే పోరాడినమో ఇవాళ కూడా మేము గ్రామాలలో విగ్రహం పెట్టుకునేటప్పుడు ఎవరు పర్మిషన్ ఇస్తలేడు, కేసులు కూడా చేస్తున్న పరిస్థితున్నది. ఇవాళ ట్యాంక్ బండి మీద మన జాదవ్ సార్ విగ్రహాన్ని మనమే పెట్టుకుందాము, ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా దానికి ముందు పడాలి, మా విమలక్క ఉంటది, మనమే పెట్టుకుంటాం. ఏం చేస్తాడు? దానిలో కేసు అయితే కూల్చితే కేసు అయినాయి, రకరకాల కార్యక్రమాల్లో కేసు అయినాయి. జాదవ్ సార్ విగ్రహం పెట్టుకోవడానికి
నేను ముందు నిలబడతా, నా మీద కేసు అయినా పర్లేదు. ఇవాళ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారితో కలిసి పనిచేయడం, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎవరు సన్మానం చేయలేదు. మొట్టమొదటిసారిగా నేను పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండి ఉద్యమకారులందరినీ సన్మానం చేశాను. అందులో ఫస్ట్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జాదవ్ సాబ్ని సన్మానం చేయడం జరిగింది. ఎందుకు జాదవ్ సాబ్ని సన్మానం చేయాలంటే, నాకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కంటే కూడా కమిటెడ్ ఉద్యమకారుడు నాకు కనిపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రియల్ ఫైటర్, నిజంగా తెలంగాణ ఆత్మ, తెలంగాణ కోసం పనిచేసిందంటే ఇవాళ మీరు ఎవరన్నా చెప్పండి, తెలంగాణ ఆత్మ అని చెప్పే ఒకే ఒక్క వ్యక్తి ప్రొఫెసర్ జాదవ్ సాబే. ఎందుకంటే ఆయన నిరంతరం తెలంగాణ కోసం తప్పించాడు. ఆయన నిరంతరం. ఇవాళ వాళ్ళు ఒక్క పదవి కూడా తీసుకోలే, ఒక్క పదవి కూడా స్వీకరించలే, ఆయన కావాలని కూడా కోరుకోలే. ఈవెన్ ప్రమోషన్ విషయంలో ఇంతకుముందు ప్రాశపనం చెప్పినట్టుగా అసలు ప్రమోషన్కు నేనెందుకు అప్లై చేయాలని మొండిగా కూర్చున్న వ్యక్తి అయినా. మీరు చేయండి, నేను చెప్పలే, నేను క్లాసులు చెప్తున్నా, నా క్లాసులే నా ప్రమోషన్ అనేవాడు. అసలు ఆయన ప్రమోషన్ విషయానికి కూడా, సొంత ప్రమోషన్ విషయానికి కూడా ఆయన ముందు పడలే. అట్లాంటి కమిటెడ్ పర్సన్ నాకు తెలిసి తెలంగాణ జీవిత చరిత్రలోనే ఎవరు లేరు, ఎవరు రారు కూడా. చాలామంది చాలా పదవులు కోసం ఆశపడ్డ వాళ్ళు ఉన్నారు, లేదా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఏనాడు పదవుల కోసం ఆశపడలేదు, ఏనాడు పదవులు కావాలని ఉరకలేదు. లేకపోతే కావాలి, సొంత డిపార్ట్మెంట్లోనే ఆయన పదవుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఆయన అంత లెక్చరర్, అంత గొప్ప స్పీకరు, అంత గొప్ప లెక్చరర్ ఎవరు లేరు. ఇప్పటివరకు నేను ఆయన డిపార్ట్మెంట్కి పోయినప్పుడల్లా చాలా స్పష్టంగా ఇప్పటి సీనియర్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జాదవ్ గారి క్లాసు చెప్తే వినటోళ్ళు మొత్తం క్లాస్ అంతా కూడా, టోటల్ క్లాస్ అంతా కూడా బాగా నిండిన క్లాస్ ఎవరైనా ఉంటే జాదవ్ సాబ్ క్లాసే ఉండేది. తెలంగాణ గుండెల మీద మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం తీసుకొచ్చి పెట్టినందుకు జాదవ్ సాబ్ ఏమనేటోడు. ఇవాళ రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి పెట్టుంటే జాదవ్ సాబ్ ఏమనేటోడు. తెలంగాణ బిడ్డల బతుకులు ఆగమైపోతున్నందుకు జాదవ్ సాబు ఎంత ఆవేదన చెంది ఉండేవాడు. ఎందుకు అంటే ఆయన జీవితం అంతా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఉద్యమాలు, పోరాటాల్లోనే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. 2010లో నేను తెలంగాణ ఉద్యమంలో లడాయి అని ఒక దీర్ఘ కవిత రాసిన పుస్తకం. ఆ పుస్తకాన్ని ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్లో పాషం యాదగిరి సార్కును జాదవ్ సాబ్కి ఇస్తే, అరే బహుత్ అచ్చా లిఖా భాయ్, డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ మై రివ్యూ టు యూ రవీందర్ సార్. ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనుకుంటా జాదవ్ సాబ్. కాబట్టి ఆయన ఇంగ్లీష్లో నా పుస్తకాన్ని మన జయదీప్ తిమ్మరావు సారే సెంట్రలిస్ట్లో ఆవిష్కరించాడు. సో అట్లా జాదవ్ సాబు ఒక తరానికి, మా తరానికి ఇన్స్పిరేషన్. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళల్లో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కానీ మేము ఆయనను చూసి ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో ఆయన ముందు నడిచి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకుడిగా ఆయన ముందు నడిచి పనిచేస్తుంటే, అరే ఇంత వయసులో కూడా ఈ పెద్ద మనిషి ఎట్లా పనిచేస్తున్నాడు అనేటటువంటి ఒక ఉత్సాహము, ఒక ఇన్స్పిరేషను మా అందరికీ అందేది. సో అట్లా రామ్ మనోహర్ లోహియా శిష్యుడుగా ఉన్నటువంటి జాదవ్ సాబుకి శిష్యులుగా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాము. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు సిద్ధేశ్వరన్న ప్రకటించినటువంటి ఆ విగ్రహము ట్యాంక్ బండ్ మీద పెట్టడంతో పాటు, పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పెట్టడంతో పాటు, ఆయన ఎక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిండో ఆ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆయన పేరును శాశ్వతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా ఒక కొత్త బిల్డింగ్ కడితే దానికి జాదవ్ సాబ్ పేరు పెట్టాల్సినటువంటి బాధ్యత ఆ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అట్లాగే ఆర్ట్స్ కాలేజ్ ముందర కూడా జాదవ్ సాబ్ విగ్రహం పెట్టాలి అనేటటువంటి ప్రతిపాదన చేస్తూ ఉన్నాను. కేశవరావు జాదవ్ వలన చెప్పడం మర్చిపోయినాను. వారి వలన నాకు మద్రాస్ యూనివర్సిటీ అవార్డు ఇవ్వడం జరిగింది, డాక్టరేట్ అవార్డు వారి వలనే నాకు దొరికింది. వారి వలన గోపాల్ సింగ్ కానీ పాసింగ్ యాదవ్ అందరు ఎంబడి మేము ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేసినామో అవన్నిటిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చిన నివేదిక ప్రకారం మాకు తెలియదు. ఆ విధంగా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మన ఎమ్మెల్యే ఆయనకు నాకు ఇద్దరికి కలిసి పిలిచి అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి వారు పిలిచి
నాకున్న మేము చేసిన కార్యక్రమాలన్నింటిని కూడా వాళ్ళందరూ చూసి ఆ రికార్డ్స్ అన్ని చూసి చాలా సంతోషపడ్డారు. మీరు ఎక్కడ కూడా క్రిమినల్ కేసులో కానీ లేకపోతే వేరే విధంగా మరి ఎక్కడ కూడా లంచాలు కానీ ఆ విధంగా తీసుకోకుండా ఒక మంచి వ్యక్తి ఎంబడి మీరు ఈ విధంగా ఆర్గనైజేషన్ చేసిరని చెప్పి లోహియా విచారించి కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆ విధంగా మమ్మల్ని అందరూ గుర్తించి డాక్టరేట్ అవార్డు తీసుకోవడం జరిగింది పోయిన నెల. మరి ఆ అవకాశం మన కేశవరావు జాదవ్ గారికి వారికి పుణ్యమే దక్కిందని నేను అనుకుంటున్నాను. అక్కడ మేము గోపాల్ సింగ్ గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అందరం కలిసిపోయి జయప్రకాష్ నారాయణ ఇంటికి పోయి బీహార్లో మరి వారికి 2 రోజులు మేము సేవ చేసిన విషయం కూడా అక్కడ తెలిసింది. అక్కడ ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ చూసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కేశవరావు జాదవ్ గారు మేము రకరకాలుగా ఈ విధంగా మీటింగ్లు చేస్తుంటే ఒకసారి చెప్పారు, ఐసా బాత్ బోల్తే आप कोई गांव का सरपंच बन के वो गांव को डेवलपमेंट करके दिखाओ जब आपका बात हम मानेंगे అని చెప్పి కేశవరావు జాదవ్ గారు చెప్తే 1981లో పోయి మా ఊర్లో 56 రూపాయలతోని నామినేషన్ కట్టి నేను సర్పంచ్ కావడం జరిగింది. కేవలం 56 రూపాయలే. ఆ తర్వాత మరి గోపాల్ సింగ్ గారు వచ్చారు, తర్వాత ఇంద్రారెడ్డి మంత్రి అయినప్పుడు వచ్చారు. అక్కడ ఒక లోహియా నగర్కు 270 ఇండ్లు అక్కడ మంజూరు చేసి కట్టేయడం జరిగింది. అక్కడ 12 ఎకరాలు కొట్లాడి తీసుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. సారు తెలంగాణ ఉద్యమానికి ముఖ్య పాత్ర వహించి సామాజికంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మానవ హక్కులను కాపాడుతూ తెలంగాణ కోసం పోరాడినని చెప్పి చాలా మందికి తెలియదు. సో తెలియజెప్పాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. యువతకు అలాగే రేపు రాబోయే భావి తరాలకు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో దీన్ని చేర్చాల్సిందే. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగింది, తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం. సార్ వచ్చేసి యాదవ్ గారు 17 సార్లు అరెస్టులు అయ్యారు తెలంగాణ ఉద్యమం కోసం. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. సో అయినా కానీ ఇప్పటిదాకా వచ్చేసి ఇంకా వాళ్ళ విగ్రహాలు వీళ్ళ విగ్రహాలు పెడుతూనే ఉన్నారు. మరి తెలంగాణ విగ్రహం తెలంగాణ కోసం పనిచేసిన వీళ్ళందరి కోసము ముఖ్యంగా కేశవరావు జాదవ్ సార్ కానీ అదేవిధంగా జయశంకర్ సార్ చాలా మంది ఉన్నారు. 1200 మంది చనిపోతే ఈరోజు తెలంగాణ వచ్చింది. మనం తెలంగాణ తెచ్చుకొని 13 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పటికీ ఇంకా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని ఎందుకు వచ్చేసి చరిత్ర పాఠ్య బుక్కులలో తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి తెలియజేసేలాగా ఎందుకు చేయలేకపోతుంది? గత ప్రభుత్వం చేయలేదు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఇప్పటికీ చేయట్లేదు. సో దీని మీద ఖచ్చితంగా కమిటీ వేసుకొని, ఎందుకంటే రాబోయే భవిష్యత్తుకు తరాలకు తెలియాల్సిందిగా మనం తెలియజెప్పాలి. సో దానికి ఇక్కడ ఉన్న ప్రముఖులందరూ కలిసి నెక్స్ట్ పాఠ్య బుక్కలలో ఎక్కాలి. అదేవిధంగా చరిత్రలలో కూడా ఎప్పుడు నిలిచిపోయేలాగా సారు విగ్రహాన్ని ఖచ్చితంగా ఉంచాల్సిందే అని చెప్పేసి కోరుతున్నాము.